సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్ గా పిలువబడే టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు రోడ్డున పడ్డాయి. అయితే గత కొంతకాలంగా ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో మాధురి అనే వ్యక్తి కారణంగానే నా కుటుంబంలో కలహాలు వస్తున్నాయంటూ కూడా ఆయన యొక్క భార్య వాణి అలాగే కుమార్తెలు కూడా రోడ్డు మీదకి వచ్చి చెప్తున్న పరిస్థితిని కూడా చూసాము. సో ఎవరి మీద అయితే ఆరోపించారో ఆమె మన ముందు ఉన్నారు. మేడం నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ మీకు ఉన్న రిలేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్, దువ్వాడ శ్రీనివాస్ గారికి మాధురి గారికి ఉన్న రిలేషన్ ఏమని చూడాలి? ఇట్స్ ఏ వెరీ హెల్దీ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. దువ్వాడ శ్రీనివాస్ ఎలా పరిచయం? దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడే కాదు, యాక్చువల్గా మాదే జుడిషియల్ ఫ్యామిలీ, వాళ్ళదే పొలిటికల్ ఫ్యామిలీ, ఒకే ఊరు కదండి. చాలా ఇయర్స్ నుంచి ఇంటికి మా ఫాదర్ ఇన్ లా, మా బావగారు వాళ్ళకి ఏమైనా, మా ఫాదర్ ఇన్ లా లాయర్, అడ్వకేట్ టెక్కల్కి, మా బావగారు కూడా అడ్వకేట్. సో అతను లీగల్ ఒపీనియన్ ఏం తయారు చేయాలన్నా, ఈవెన్ ఎలక్షన్స్ ముందు నామినేషన్ ఎఫిడవిట్ తయారు చేయాలి, ఏం చేయాలన్నా మా ఇంటికే వచ్చేవాళ్ళు. అతను మా ఇంటికి వచ్చినవన్నీ తయారు చేసుకుని వెళ్ళేవాళ్ళు. సో దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు ఎలా పరిచయం? అదే చెప్తున్నాను కదా, మా ఇంటికి వచ్చి ఎఫిడవిట్లు అన్ని రెడీ చేసుకోండి, నామినేషన్లు వేసుకొని ఫ్యామిలీ పరిచయాలండి. శ్రీనివాస్ గారు ఎలా అన్నారంటే కేవలం వాళ్ళ మిసెస్ పరిచయం చేసి రాజకీయ అంటే ఫ్యామిలీ, మీరు అంటే ఎలా పరిచయం అంటే రాజకీయ నాయకుడిగా అందరికీ తెలుసు, ఫ్యామిలీ పరంగా తెలుసు, మా ఫ్యామిలీస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీస్ మాకు తెలుసు. ఇక్కడ అంటే ఇప్పుడు మీకు నాకు ఎలా పరిచయం అంటే ఇప్పుడు వచ్చిన మన ఇంటర్వ్యూలో పరిచయం, అలాగే నాకు అతనికి ఎలా పరిచయం మాట్లాడడం స్టార్ట్ అయిందని నేను రాజకీయాల్లోకి వచ్చాక స్టార్ట్ అయింది. ఆవిడ వాణి గారు ఇన్వైట్ చేశాక, నన్ను మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశాక, నన్ను పిలిచినప్పుడే నాకు పదవితోనే స్వాగతించారు. నన్ను పిలిచి తిరిగి చూసి పదవిస్తానని చెప్పలేదు. ఇప్పుడు కొద్ది రోజులు ట్రావెల్ చేస్తే పదవిస్తానని కూడా చెప్పలేదు. డైరెక్ట్గా నాకు ఈ పదవిని ఆఫర్ చేసి నన్ను పిలిచారు. సో ఇన్ని రోజులుగా అంటే గత కొద్ది రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఇంటిలో 4 గోడల మధ్య ఎలాంటి తగువులు పడ్డారో అనవసరం, ఒక ఫ్యామిలీ ఇష్యూ కింద, పర్సనల్ ఇష్యూ కింద ఉంది. సో ఇది ఒక్కసారి అంటే గత 2 రోజులుగా కేవలం మాధురి అనే మహిళతో ఇల్లీగల్ అఫైర్ ఉంది కాబట్టే మాకు న్యాయం కావాలి, మేము రోడ్డు ఎక్కామంటూ ఆరోపిస్తాం. దాంట్లో మీ సమాధానం? సరే, ఆరోపించడం అనేది మొన్నటి నుంచి ఆరోపిస్తున్నారు, చెప్పడం అనేది 2 years నుంచి ఉందని చెప్తున్నారు. మరి 2 years నుంచి ఆరోపణలు ఏంది, ఈ రోజు ఎందుకు సడన్గా చెప్తున్నారు? సడన్గా ఈ రోజే ఎందుకు ఈ ఇష్యూని నన్ను ఎందుకు ఈ లైమ్ లైట్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? సడన్గా ఈ 2 years నుంచి ఉందని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? అంటే మా ఫాదర్ని కలవడానికి వెళ్ళేటప్పుడు ఆమె ఉంది ఆ ఇంట్లో. సో మమ్మల్ని రానివ్వలేదు. మా ఫాదర్ అంతగా మమ్మల్ని అంటే గుండెల మీద పెంచి ప్రేమగా పెంచిన మా ఫాదరు ఆమె కారణంగా మమ్మల్ని ఆ రోజు రానివ్వలేదు. లైట్లు ఆఫ్ చేసేసారు, మా మీద దాడి కూడా చేశారు. దీని అంతటికీ కారణం ఆమె కుమార్తెలు కూడా. దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నట్టు, నేను వాళ్ళ మీద అటాక్ చేసినట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నాకు చూపించండి. నేనైతే అక్కడ లేను, నేనైతే వాళ్ళ మీద నేను ఎటువంటి అటాక్ చేయలేదు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, అసలు వచ్చినప్పుడు నేను అక్కడ లేను. అలాగని నేను ఆ ఇంటికి వెళ్ళట్లేదు, ఆ ఇంట్లో ఉండట్లేదని నేను చెప్పట్లేదు. ఎలక్షన్ అంతా నేను అక్కడ దగ్గరుండి చేశాను. మరి నేను దగ్గరుండి ఎలక్షన్ చేసినప్పుడు మీకు తెలిసారు కదా, వాళ్ళు కూడా చెప్పారు ఇందాక ఏదో ప్రెస్ మీట్లో TV9లో, ఆ ఎలక్షన్ అంతా దగ్గరుండి చేసింది అక్కడే ఉందని చెప్పినప్పుడు అప్పుడు ఎందుకు వచ్చి నన్ను క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు సడన్గా మీరు సోషల్ మీడియాకి వచ్చి బయటికి ప్రచారాలు చేస్తున్నారు? అంటే ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ తోటి మీకు అంటే ఇంట్లో వాణి గారితో కావచ్చు, పిల్లలతో ఒక హెల్దీ రిలేషన్ ఎందుకు ఇలా బయటపడింది అంటే వీటన్నిటికీ రీజన్ ఒకటే, దువ్వాడ వాణికి ఉన్న పదవి కాంక్ష, ఆవిడకి ఈ పదవి వ్యామోహం, డబ్బు పిచ్చి, వీటితోనే ఇవన్నీ ఎలిగేషన్స్ చేస్తూ వస్తుంది. అవన్నీ ఎలక్షన్ ముందు వరకు బాగా సజావుగా జరిగాయి, ఆవిడకి ఫైనాన్షియల్గా అన్నీ జరిగాయి, ఆవిడకి కావాల్సినవన్నీ చేసుకున్నారు కాబట్టే ఎలక్షన్స్ ముందు బయటకు రాలేదు. ఈ ఎలక్షన్లో ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీలో ఉంటూ నువ్వు ఒక జడ్పీ అయ్యి ఉండి కూడా నువ్వు డైరెక్ట్గా ఇందాక TV9 ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు చెప్పారు ఓపెన్గా, మేము టీడీపీకి సపోర్ట్ చేసాము, మా ఫ్యామిలీ అంతా మా నాన్నకి అగెనెస్ట్గా మేము చేయాల్సి వచ్చింది, నేను మా మదర్ మా ఫాదర్ అందరూ చేసామని చెప్పారు. సో ఓన్లీ ఆవిడకి రాజకీయ కాంక్ష తప్పితే ఇందులో ఎటువంటి ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఇవి చేస్తున్న ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్. ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్న మమ్మను రోడ్డు మీద పెట్టి బ్లాక్మెయిల్ అతనికి బ్లాక్మెయిల్ చేసి నన్ను ట్రాప్ చేసి ఇదంతా చేసిన డిస్టర్బెన్స్ అని దువ్వాడ వాణి చేసింది. ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇవన్నీ చేసింది కాబట్టి
ఇప్పుడు నేను అక్కడ ఉండాలని అనుకుంటున్నాను. రిలేషన్ అని మీరు అంటున్నారు. సో ఫ్రెండ్లీ రిలేషన్ అనడానికి మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఒక లిమిట్ ఉంటుంది. ఇద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోస్ కూడా నాకు పోస్ట్ చేశారు. వాళ్ళ అమ్మాయి చెప్పడం ఏంటంటే ఇద్దరు సన్నిహితంగా కాలు మీద కాలు వేసుకునేవి, ఆమె కాలు దగ్గర ఉన్నవి, ఇలాంటి పోస్ట్ చేస్తే ఏమనుకోవాలి ఆ సంబంధాన్ని? నాకు ఆమె కాలు మీద కాలు వేసుకునే వీడియోస్ ఏమైనా ఉంటే చూపించి అప్పుడు వాళ్ళకి మాట్లాడమని. అలాంటి క్లోజ్డ్ ఫొటోస్ కానీ అలాంటి ఏవైనా అలాంటి మేము అంత మిస్బిహేవ్ చేసి మీరు అన్నట్టు ఒక హెల్దీ రిలేషన్షిప్ని చండాలంగా పోర్ట్రేట్ చేసే విధంగా ఉన్న ఫొటోస్ ఏవైనా ఉంటే చూపించండి. ఫొటోస్ ఇప్పుడు గ్రూప్ ఫొటోస్ మీరు తీసుకోరా, నాయకుడు అందరూ చేసుకుంటారు. అటు గడపడిన చాలా ఫొటోస్ ఉంటాయి శ్రీను గారివి, ఆ పక్క నిల్చుని టెంపుల్స్ అన్నీ తీసుకుంటాం. కానీ ఏవైనా తప్పుగా ఉన్న ఫొటోస్ ఏవైనా ఉంటే చూపించి మాట్లాడమనండి. ఉత్తి ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకండి. మార్నింగ్ కూడా ఏదో చాటింగ్ చూపించింది, మాధురి అని చూపిస్తే నేను అయిపోతానా? నా నెంబర్ ఉందా? నేను ఇప్పుడు మీ పేరు పెట్టి మీరు ఏదో చాట్ చేస్తాను, మీ ఫోటో పెట్టి నేను క్రియేట్ చేయగలను. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఏదో స్క్రీన్ షాట్ చూపించి మాధురి అని పేరు పెట్టేసి మీరు చూపించేస్తే అవి నిజాలు అవుతాయి. నా ఫోన్ నెంబర్ చూపించండి. చాటింగ్లో చూపించేటప్పుడు నా ఫోన్ నెంబర్ చూపించి నా ఫోన్ నెంబర్ నుంచి మెసేజెస్ వచ్చాయని చూపించండి. చూపించినప్పుడైనా కరెక్ట్గా ఎవిడెంట్గా చూపిస్తే తెలుస్తుంది. సో మాధురి ఇంటి పరిసరాలను మీరు గమనించినట్టయితే, సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా చూసినట్టయితే ఎంతో మంది అపరిచిత వ్యక్తులు వస్తుంటారు. అదేవిధంగా కోలాటం డ్యాన్స్ పేరిట ఎంతో మంది అమ్మాయిలని అంటే అమ్మాయిల జీవితాలను కూడా నాశనం చేసింది. అండ్ అదే కాకుండా పిల్లలు కూడా ఎవరు పుట్టారో తెలియదు అని అదే అంటున్నాను. ఆవిడ మాట్లాడినట్టు నేను మాట్లాడగానే ఇప్పుడు ఈజీగా ఆవిడకి నేను చెప్పేయగలను. ఎందుకంటే ఆవిడ మరి సంస్కారం లేదా, నాకు సంస్కారం ఉంది. చాలా మంది పిల్లలకు డ్యాన్స్ నేర్పించాను, చాలా మందికి నేను కోలాటం నేర్పించాను, చాలా మంది మహిళలు వచ్చారు. మహిళలందరూ తెలుసుకోవాలి, ఇది నాకే కాదు మీ అందరి మీద నిందలు వేసి మాటలు. ఎందుకంటే మీరు అందరూ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. మీరు ఎవరైనా సరే ఏ ఛానల్ అయినా వెళ్ళి నా దగ్గర డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర పిల్లలు కానీ నా దగ్గర నేర్చుకునే లేడీస్ దగ్గరికి వెళ్ళి మీరు క్వశ్చన్ చేయండి. నా దగ్గర డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది వీడియోస్ ఫోటోస్ అన్నీ ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయండి. మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగిందా? మిమ్మల్ని మాధురి ఎప్పుడైనా అలాంటి దారిలో పెట్టిందా? మాకు ఏంటండి అవసరం అలా చేయాల్సినంత అవసరం? ఆవిడ సీసీ కెమెరాస్ తీస్తే రాత్రి 12 వరకు ఎంతమంది మగవాళ్ళు ఇంట్లో ఉంటున్నారో ఒకసారి మీరు తీయండి. ఓకేనా? సీసీ కెమెరాస్ నా సీసీ కెమెరాస్ కూడా తీయండి. ఆవిడ సీసీ కెమెరాలో రోజు వాళ్ళ ఇంటికి 5 మగవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ప్రతిరోజు 5 మగవాళ్ళు మార్నింగ్ 10 గంటలకి వెళ్ళి రాత్రి 12 గంటల వరకు 5 మగవాళ్ళు ఆవిడ బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు నాకు కూడా తెలియాలి. ఆవిడ ఏం చేస్తున్నారు ఆ బెడ్రూమ్లోకి పిలిపించుకొని 5 మగవాళ్ళతో ప్రతిరోజు మార్నింగ్ టు నైట్ 11 o'clock వరకు ఏం చేస్తున్నారు? దువ్వాడ వాణి నువ్వు మీరేంటి నీకు ఇలాంటి దానికి డ్రెస్ పట్టుకోకూడదు. దువ్వాడ వాణి నువ్వు ఈ 5 మగవాళ్ళతో రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నావో నాకు తెలియాలి. సో మీరే అన్నారు ఇప్పుడు నేను వెళ్తుంటాను ఒక్కొక్కసారి అని, అంటే ఏ రైట్ తో మీరు అదే చెప్పాను కదా ఈ రోజు మీకు ప్రెస్ మీట్ లో కూడా శ్రీను గారు చెప్పారు. మాధురి అప్ టు 2 crores వరకు నాకు ఇచ్చింది, స్పెండ్ చేసిందని. ఆ ఇంటికి నేను ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశాను, డబ్బులు పెట్టాను, ఆ కన్స్ట్రక్షన్ లో నేను హెల్ప్ చేశాను, వాళ్ళ బ్రదర్ కూడా హెల్ప్ చేశారు. కాబట్టి నాకు కూడా రైట్ ఉంటుంది కదా. నేను డబ్బులు ఇచ్చి పైన బిల్డింగ్ కట్టుకుంటే ఇప్పుడు 4 కలిసి వైజాగ్ కల్చర్ ఉంది, ఒక 5 కలిసి డబ్బులు పెట్టుకుని ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటారు. ఒక ఫ్లోర్ ఒకరు అలా నేను కూడా కట్టుకుందాం అనుకున్నాను హైవేలో. అంటే దానికి అధికారికంగా రిజిస్ట్రేషన్స్ అధికారికంగా చేసుకుంటాం. ఇంక కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, అండర్స్టాండింగ్ పేపర్స్ ఉంటాయి కదా, ఇద్దరికి ఏవో ఒక అండర్స్టాండింగ్ డీలింగ్స్ ఉంటాయి. డబ్బులు ఇచ్చింటే ఊరికే చెక్లు ఇవ్వచ్చు, లేకపోతే నేను ఏమైనా డాక్యుమెంట్ రాసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు, అందులోనే రిజిస్ట్రేషన్. శ్రీనివాస్ జోబులో ₹1 కూడా లేదు, ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అంతా నేను చేశాను, నా డబ్బులతో జరుగుతుంది, సో ఇల్లు నాకు సొంతం అవుతుందని ఆమె అంటున్నారు. మరి 2 సంవత్సరాలు నువ్వు అక్కడ హస్బెండ్ దగ్గరికే రాకుండా నువ్వు దువ్వాడ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ చేసిన ఎలా చెప్తావు? తిరిగి ఇతను డబ్బులు వేస్తున్న ప్రూఫ్స్ అని చూపించారు కదా మీకు ఈ రోజు ప్రెస్ మీట్ లో. ఇతను మంత్లీ ఎంత ఇస్తున్నారో, ఇతను ఏ ఆస్తులు రాశారో అవన్నీ ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా మీకు మీడియా సముఖంగా చూపించారు కదా. చూపించింది అంత పిక్చర్ క్లియర్ గా అంతా ఉందండి. ఈవిడ రాజకీయ కాంక్షతో చేసిన ఎలిగేషన్స్. మొన్నటి వరకు నువ్వు ఎలక్షన్ వరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు రెచ్చిపోవడానికి కారణం ఎవరి ప్రోద్బలంతో నువ్వు రెచ్చిపోతున్నావో, ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తున్నావో నీకే తెలియాలి. సో అంటే కూతుర్లు ఒక రకంగా ఆరోపిస్తున్నారు, మదర్ ఒక రకంగా అంటున్నారు. అంటే ఇది ఏ కోణంలో చూడొచ్చు? తండ్రి కోసం కూతుర్లు పడుతున్న ఆరాటమా, లేదంటే భర్త కోసం పోరాడుతున్న వాణిని దృష్టిలో చూడాలా, లేదు అంటే మిమ్మల్ని తప్పుగా చూపిస్తున్నారు అనేసి అసలు ఏ కోణంలో చూడాలంటే? ప్రజలందరూ ఒకే కోణంలో చూడండి. 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా అతను రాజకీయాలు చేస్తూ ప్రజల క్షేమాలు తెలుసుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని చెప్పిన వ్యక్తి ఇంత వచ్చి ఏడుస్తూ భార్యా పిల్లలు ఏడుస్తున్నా అతను మనసు చెలించట్లేదంటే వీళ్ళు ఎంతగా అతని మనసును గాయపరిచి ఉంటారో.
ఇతని మనసుని ఎంతగా హర్ట్ చేసి ఉంటారో అర్థం చేసుకోండి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీరందరూ వచ్చే నాన్న నాన్న వినడానికి ఈజీగా ఉంటుంది, చిన్న పిల్లం కాదు. ఆమె ఒక డెంటల్ స్టూడెంట్, మ్యారీడ్ అయింది, ఆమె కూడా మ్యారేజ్ అయింది. ఆమె వచ్చి ఏడుస్తున్న తండ్రి కొట్టడానికి వెళ్ళింది, మీరు నిన్న చూసారు వీడియోలో. ఈవిడ హస్బెండ్ కొట్టడానికి వెళ్ళింది. ఇవన్నీ కొడితే మరి ఎవరైనా ఎలా చెల్లిస్తారండి? అంటే నీకు 30 సంవత్సరాలు ఉండి నీకు 10 సంవత్సరాలు నీ పాప వస్తే నువ్వు చెల్లించట్లేదంటే ఎంత థ్రెట్ చేశారో, ఎంత చంపాలని ట్రై చేశారో, ఎంత మానసిక శోభతను అనుభవించారో, అందుకని చెల్లించట్లేదు. దీన్ని నన్ను ఎందుకు తీసుకుంటారు? నేను అక్కడ లేను కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళారు, ఆ పాప వెళ్ళింది. అతను నిజంగా ఇష్టం ఉంటే తెచ్చుకుని బైక్ బెడ్రూమ్లోకి పెట్టుకుంటారు కదా. అతనికి ఇష్టం లేదు కాబట్టి దూరం పెడుతున్నారు. ఇష్టం లేదు కాబట్టి ఒంటరిగా ఉండాలనే ఇల్లు ఆవిడకి 8 crores విలువైన ప్రాపర్టీ వదిలేసి ఒంటరిగా దూరంగా వెళ్ళిపోయారు. అతను వెళ్ళిపోయి బతుకుతున్న వ్యక్తి కూడా మీరు ఇంక చంపేస్తాం పొడిచేస్తామని నిన్న వెళ్తే మరి ఇంకేం చేస్తామండి దాన్ని. సో అంటే ఇన్నాళ్ళుగా లేనిది ఒక్కసారిగా అంటే మీ మీద మీతో ఉన్న అక్రమ సంబంధం కారణంగానే మేము బయటకు రావాల్సి వచ్చింది. మరి ఎందుకు 2 years ముందు రాలేదు? 1 year గా అక్కడే ఉంటున్నానని చెప్తున్నారు కదా, అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంటే ఇది ఓన్లీ అగెనిస్ట్ పార్టీని ఇది స్పాయిల్ చేయడానికి, పార్టీని బ్లేమ్ చేయడానికి. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి స్టేట్ లో ఒక మంచి లీడరు, వాయిస్ ఉన్న లీడరు. అతని వాయిస్ ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది కాబట్టి ఆ వాయిస్ కూడా లేకుండా చెయ్యాలని ఆవిడ టీడీపీ వాళ్ళతో కలిసి చేస్తున్న కుట్ర ఇది. దీనిలో ఫ్యామిలీ ఈ ఇష్యూస్ అని ఆవిడ అంటే సింపతి కోసం చేస్తుంది. నా ఫ్యామిలీ నా ఇదని సింపతి కోసం చేస్తుంది. సింపతి కోసం చేసిన మహిళ ఎప్పుడు కూడా హస్బెండ్ని చంపడానికి పొడవడానికి వెళ్ళదు. కాలు పట్టుకుంటుంది, వెళ్ళి బ్యాక్ చేసుకుంటుంది, రండి మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇవి వదిలేయండి, ఇక్కడ అన్ని వదిలేయండి, పదండి వెళ్ళిపోదాం అని. అది పద్ధతి. అంతేగాని నువ్వు ఎవరితో పార్టీలతో కలిసి కుట్రలు చేసి పార్టీని నాశనం చేయాలని చూస్తే పార్టీ చూసుకుంటూ ఊరుకోదు. సో మీ కారణంగా ఇంట్లో విభేదాలు తలెత్తున్నాయి, గొడవలు వస్తున్నాయి కాబట్టి అంటే నా వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారని మీరెందుకు దూరంగా వెళ్ళకపోతున్నారు? నా వల్ల సఫర్ అవుతారనే నేను దూరంగా ఉన్నాను. నేను ఏ రోజు కూడా బయటికి రాలేదు. నేను ఏ రోజు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారితో నేను ఉంటున్నాను ఏ రోజు కూడా నేను ఏ మీడియాలో చెప్పలేదు. ఆవిడ ఎంత చేసినా సరే నేను ఏ రోజు కూడా ఒక్క మాట కూడా ఎవరితో కూడా మాట్లాడలేదు. మొన్న ఆవిడ మీడియా ముందుకు వచ్చి చాలా నన్ను నా క్యారెక్టర్ని డిఫేమ్ చేస్తూ నా పిల్లని చాలా చండాలంగా మాట్లాడింది కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. అవన్నీ చేసింది కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో మీరు అంటున్నారు నేను కొంత అమౌంట్ పెట్టాను, సో ఆ ఇంటి మీద నాకు హక్కు ఉంది అని. సో వాళ్ళ మదర్ కూడా అంటున్నారు నేను ఇచ్చాను. వాళ్ళ మదర్ వాళ్ళు కూడా అంటున్నారు. అంటే మదర్ అంటే శ్రీనివాస్ గారు ఇచ్చారు, వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారు. నాది సైట్ నేను పెట్టాను, నా కొడుకు నేను హెల్ప్ చేశాను. సో ఆయన వైఫ్ వచ్చి వాణి గారు వచ్చి ఇది నేను కష్టపడి కట్టించు. మరి శ్రీని గారు ఆ మాట చెప్పాలి కదండి. శ్రీని గారు ఏం చెప్పారు? ఇది నా బ్రదర్ హెల్ప్ తో చేశారు, నాకు మాధురి హెల్ప్ చేసిందని చెప్పారు కదా. చెప్పిన వ్యక్తులు హెల్ప్ చేసి చెప్పుకుంటారు కదండి. మేము చేసామని చెప్పుకుంటారు కదా. మేము నాకు హెల్ప్ చేశారని చెప్పుకోలేదంటే అతను ఆవిడ చేయలేదని అంటే ఫాల్స్ ఎలిగేషన్స్. అన్ని ఎలిగేషన్స్కి ఏముంది, ఒక మాట చెప్పడం చాలా సింపుల్, దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. మాట ఈజీగా మాట్లాడేస్తాం కానీ దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఇది ఏమీ లేదండి, పార్టీని బ్లేమ్ చేయడానికి, పార్టీని నాశనం చేయడానికి, శ్రీనివాస్ గారి మీద ఉన్న ఫేమ్ని పోగొట్టడానికి ఆవిడ కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నిటివి. దీన్ని నన్ను పావులాగా వాడుకొని నా క్యారెక్టర్ని డిఫేమ్ చేసి నన్ను నా ఫ్యామిలీని అంతా రోడ్డు మీదకి లాగి నా పిల్లల కోసం కూడా చెడుగా మాట్లాడి నా పిల్లల్ని కూడా దీనిలోకి బురద జల్లి ఇన్ని చేసింది కాబట్టి ఆమె క్షమాపణలు చెప్పినంత వరకు నేను ఆవిడ ఇంటి దగ్గర, అక్కడ ఆవిడలు కాదు సారీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర నేను ఉంటాను. అదే నా ఇంటి దగ్గర కూడా నాకు కూడా అందులో రైట్ ఉంది. సో అంటే వాళ్ళు ఎలా అయితే రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ విభేదాలు తెస్తున్నారో మీరు కూడా ఫ్యూచర్ని రాజకీయంగా సెటిల్ చేసుకోవాలని మీరు దువ్వాడ శ్రీనివాసరావు గారికి దగ్గర అవుతున్నారు అని. అఫ్ కోర్స్ నేను రాజకీయాల్లో ఉంటాను కానీ శ్రీనివాస్ గారి మీద ఎగనెస్ట్గా కాదు, శ్రీనివాస్ గారి కోసం పనిచేస్తూ జగనన్న కోసం మళ్ళీ జగనన్న గెలుపు కోసం మేము కృషి చేస్తూ మేము అలా పార్టీలోనే ఉంటూ రాజకీయాలు చేస్తాం. నేనే రాజకీయాలు వదిలేను. సో మీరు అనేటట్టు హెల్దీ ఫ్రెండ్షిప్ అంటున్నారు కదా, ఈ ఫ్రెండ్షిప్ అంటే ఏదైనా ఒక కష్టాన్ని సుఖాన్ని షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ చాలా ముఖ్యం. సో మీ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందని అంటారు. సో ఇంట్లో జరిగే విషయాన్ని ఏ విధంగా డిస్కస్ చేసేవారు? ఇంట్లో ఏం జరిగినా చెప్పేవాళ్ళండి. పాపం చాలా రోజులు సఫర్ అయ్యారంట. చాలా టైమ్స్ ఆవిడ మర్డర్ అటెంప్ట్స్ చేసిందట, అతను చంపడానికి చాలా ట్రై చేసిందంట. సో ఆవిడ అంటుంది డంబుల్ నేను ఎత్తలేను, నేను ఒకవేళ పడేస్తే అటు ఫ్లోర్ పగులుతుంది కానీ నాకు ఎత్తే అంత శక్తి కూడా లేదు, అది కేవలం ఆరోపణ మాత్రమే. నేను ఎప్పుడు అంటే నేను పెరిగిన అట్మాస్ఫియర్ బట్టి లేదు ఆవిడ డంబుల్ ఎత్తడం అనేది వాస్తవం. అతను కొద్ది రోజులు కాలికి కట్టుకొని కూడా చాలా రోజులు తిరిగారు. అతను డబ్బులు ఇసరడం అనేది వాస్తవం. ఒక లాయర్ కి ఫోన్ చేసి పాయిజన్ పట్టమని డబ్బులు ఆఫర్ చేసింది అవన్నీ నిజాలే, అందులో అబద్ధాలు ఏమీ లేవు. నిజాలు కాకపోతే ఎందుకండి అతను బయటికి రావాలంత నిర్ణయం ఎందుకు తీసుకుంటారు?
పోనీ నువ్వు ఇప్పుడు నీకు భర్త కావాలని అడుగుతున్నావు కదా, ఈ ఎలిగేషన్స్ చేస్తున్నావు కదా, మరి ఎలిగేషన్స్ అన్ని చేయకముందు నువ్వు ఎందుకు భర్తను ఇంటి నుంచి గెంటేసావు, తలుపు ఎందుకు వేసావు? ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా హస్బెండ్తో. ఆ రోజే ప్రాబ్లమ్ సాల్వ్. తలుపు వేసేసి ఇంటి నుంచి బయటికి గెంటాల్సినంత అవసరం ఏముంది? వెళ్ళిన తర్వాత వెళ్లకుండా ఎన్ని రోజులు ఎందుకున్నావు, ఈ రోజే ఎందుకు వెళ్తున్నావు, ఇవన్నీ అందరికీ తెలుసు. సో మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారు కొన్ని, అంటే సూసైడ్ అటెంప్ట్ అంటే ఈవిడ ఇలా ఆరోపణలు అప్పట్లోనే చేస్తే 1 year ఇంట్లో సైలెంట్ గా ఉండిపోయానని చెప్పాను. దానికి ముందు ఒకనొక టైంలో అంటే చాలా మంది ఫోన్లు చేసి, అంటే ఇంకా ఇవన్నీ ఎలిగేషన్స్ చేశాక ఏంటి ఉంటుంది, ఇంతమంది మన ఇంటికి వచ్చే లేడీస్ కూడా కొంతమంది వాళ్ళు రావడానికి కూడా భయపడతారు, ఇంతమంది డాన్స్ పిల్లలు మన దగ్గర రావడానికి కూడా భయపడతారు. ఇలాంటి సందర్భంలో ఏంటి నా లైఫ్ ఏమైపోతుంది, ఇంకా ఆత్మహత్య చేసుకుందాం అని డిసైడ్ అయ్యి ఒకరోజు శ్రీనికాతో మాట్లాడి మేమిద్దరం ఏంటి నా లైఫ్ ఇలా అయిపోతుంది, నాకు చాలా మానసికంగా నేను కృంగిపోయాను, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానండి ఒకనొక సందర్భంలో ఈవిడ వల్లే. చేసినప్పుడు శ్రీని గారు నన్ను కరెక్ట్ టైంలో సేవ్ చేసి, లేదు ఎందుకు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మన లైఫ్ చాలా ఇంపార్టెంట్, లైఫ్లో ఒకేసారి పుడతాం, ఎవరి కోసం చనిపోవాల్సినంత అవసరం అయితే లేదు, మన లైఫ్ మనం లీడ్ చేయొచ్చు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఒక ఫ్రెండ్గా, ఫిలాసఫర్గా, గైడ్గా, కేర్ టేకర్గా నేను ఎప్పుడు ఉంటాను, నీతో పాటు నేను ట్రావెల్ చేస్తాను, నీకు అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు, అందులో నువ్వు వెల్ సెటిల్డ్ ఇండిపెండెంట్ ఉమెన్వి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని నాకు ధైర్యం చెప్పారు. సో నిన్న మొన్నటి వరకు కూడా మాధురి గారిని చూసిన ప్రజలు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కీప్ అని అంటున్నారు, దానికి ఎస్ అందుకే అంటున్నాను, నిన్న మొన్నటి వరకు మాధురి గారిని చూసిన ప్రజలు మొన్న ఈవిడ ప్రెస్ మీట్ తో దువ్వాడ శ్రీనివాస్ గారి కీపు, దువ్వాడ శ్రీనివాస్ గారి తాలూకా అంటున్నారు కాబట్టే అక్కడికి వెళ్ళి నేను కూర్చొని ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరు ఆవిడ వర్డ్స్ బ్యాక్ తీసుకుంటుందా, లేదంటే అదే నిజం చేసి అక్కడ కూర్చోవాలా, నీ వర్డ్స్ నువ్వు బ్యాక్ తీసుకో, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను, అదే వర్డ్స్ ఎలిగేషన్స్ నువ్వు చేసిన అవే అనుకుంటే నేను అక్కడ వచ్చి కూర్చుంటాను. సో మీరు అనేటట్టు అంటే మీకు ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఎక్కడ న్యాయం అండి, పార్టీ అధికారంలో లేదు, మొన్న శ్రీని ఎమ్మెల్సీకే ఇక్కడ న్యాయం జరగకపోతే నన్ను చంపడానికి వస్తున్నారు బాబోయ్ పోలీసులు రండి నన్ను కాపాడండి అని ఒక ఎమ్మెల్సీ వేడుకుంటే, కనీసం పోలీసులు 3 గంటలైనా ఈ కత్తులు రాడ్లు పట్టుకుని అతను చంపడానికి వెళ్తే కనీసం వెళ్ళకపోతే ఇంకా మరి ఆంధ్రాలో ఉన్నామో బీహార్లో ఉన్నామో నాకైతే అర్థం కావట్లేదు, ఆంధ్రాలో ఉన్నామో నాకు అనిపించట్లేదు, మరి ఏ టైంకి ఎవరు ఎలాగ అటాక్ చేస్తారు ఏం చేస్తారు నాకు కూడా తెలియట్లేదు. అది నాకేమైనా అయినా నా మీద ఎవరైనా అటాక్ చేసినా దానికి దువ్వాడు అనే రీజన్. సో ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా, అంటే ఈ ఇష్యూ కారణంగా ఫ్యామిలీ సపోర్ట్ నా ఫాదర్ మదర్ నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారండి, నేనేంటో వాళ్ళకి తెలుసు, మా ఫాదర్ కి మదర్ కి, నా ఫాదర్ నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు, నాకు ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి ఉండు నువ్వేం ప్రాబ్లం ఫేస్ చేయకు నీ లైఫ్ నేను చూసుకుంటాం అంటారు. కానీ ఏ పరువు అయితే నేను పోగొట్టుకుని రోడ్డు మీద ఉన్నానో ఈ పరువు పోగొట్టుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు, ఇదంతా క్లియర్ చేసుకుని సెటిల్ చేసుకున్నాక వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. ఈ వివాదానికి రచ్చకి ఎండ్ ఎప్పుడు పడుతుంది? ఈ వివాదానికి రచ్చకి ఎండ్ కార్డ్ దువ్వాడ వాణి దాని దగ్గరే ఉంది. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అన్ని ఒకటి బ్యాక్ తీసుకోవాలి, లేకపోతే లైఫ్ లాంగ్ నేను అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను. చూసారుగా, ఏదైతే దువ్వాడ వాణి చేసిన ఎలిగేషన్స్ బ్యాక్ తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి, అలాగే అంటే నోరు వాయిన పిల్లల మీద కూడా తను ఎన్నో మాటలు అంది. సో అలాంటి పిల్లల్ని మధ్యలోకి రావడం ఎంతవరకు సమంజసమని, సో దీనికి ఎప్పుడైతే ఆవిడ సంజయ్ చేస్తుందో అప్పుడే దీనికి ఫుల్ స్టాప్ పెడతాను, లేదంటే నేను హెల్దీ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తానని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో పద్మ.